ఆ కుటుంబం ఎలాగా కాపాడబడుతుందో, రెండవది క్రీస్తు హస్తము ఆ కుటుంబంలో, క్రీస్తు సన్నిధి, దేవుని సన్నిధి ఆ కుటుంబంలో ఉన్నట్లయితే ఏ రీతిగా దీవించబడుతుందో, ఆశీర్వదించబడుతుందో దాని గురించి వివరణ. గత వారంలో చెప్పింది ఏంటిదంటే, వివాహము కాని వారు ఏ రీతిగా వివాహం కోసం సిద్ధపడాలి, అదే రీతిగా ఎటువంటి గుణాలు ఇతర వ్యక్తిలో చూడాలి, అది స్త్రీలకి పురుషుల్లో ఎటువంటి గుణాలు అవసరమో చూసుకున్నాము. అదే రీతిగా పురుషులు స్త్రీలలో చూడవలసిన గుణాలు ఏంటి, ఎప్పుడు పడితే అప్పుడు ఎవరు పడితే వారు కాదు, కానీ అటువంటి గుణాలు కలిగిన వ్యక్తిని కోరుకున్నట్లయితే, నిజముగా వేడుకున్నట్లయితే, ప్రార్థించినట్లయితే తప్పకుండా హృదయ వాంఛల్ని నెరవేర్చే దేవుడు. ఈ గత వారాలు ఈ రీతిగా మాట్లాడుతున్నాము. దేవుని ఆత్మ ద్వారా నేను నడిపించబడుతున్నానని నేను గుర్తిస్తున్నాను. అది మీరు కూడా మీ సాక్ష్యాలు బట్టి తెలియజేస్తున్నారు. ఇంకను మీరు దీవించబడుతున్నట్లయితే దయచేసి తెలియజేయండి, దేవుని నామాన్ని మహిమపరచండి. ఈరోజు అంశం ఏంటిదంటే, వివాహాలు అయిన వారు, దైవికమైన కుటుంబాలు, దైవికమైన వివాహాలు జరిగినప్పటికీ ఎంతోమంది వివాహ జీవితంలో సంతోషం లేకుండా పోయిందండి. ఎంతోమంది వివాహ జీవితంలో అసలు వాళ్ళని లోనగా తట్టి వాళ్ళని అడిగినట్లయితే వాళ్ళు అంటారు, నిజంగా మొదట్లో నా సంతోషము లేదు, మొదట్లో నా ఆనందము లేదు అని అంటూ ఉంటారు. మొదట్లో నా ప్రేమ లేదు, మొదట్లో నా ఆ థ్రిల్ అనేది లేదు అనేది చెప్తూ ఉంటారు. ఇక్కడున్న వారు, వివాహమైన వారు ఎంతమంది ఉన్నారు చేతులెత్తి చూపిస్తారా? చాలా తక్కువ. వివాహము కాని వారు ఎక్కువ మంది ఉన్నారు. మరి నాకు అవసరం లేదులే అనుకోకండి. ప్రతి సిరీస్ ఇట్ ఈస్ బెనిఫిషియల్ ఫర్ బోత్ మ్యారీడ్ అండ్ అన్మ్యారీడ్ అండ్ ఫర్ ఎవ్రీ ఫ్యామిలీ. ఐ బిలీవ్ అనేక మంది కుటుంబాలకి ఇది ఆశీర్కరంగా ఉంటుందని నేను నమ్ముతున్నాను. వివాహం అయిన వారు, నేను సింగిల్గా ఉంటే బాగుంటుంది అన్నవారు చేతులు ఎత్తకండి దయచేసి. మీ భార్య మీ భర్త పక్కనే అంటే గొడవ అయిపోద్ది. చూడండి, చాలాసార్లు మన వివాహ జీవితాలు అనుకుంటూ ఉంటాం, అసలు ఆ వివాహమే అవ్వకపోయి ఉంటే బాగుండేది. ప్రతి భర్తకి, ప్రతి భార్యకి ఒకానొక సందర్భంలో అనిపిస్తూ ఉంటుంది. ఆ ఛాలెంజెస్ బట్టి, ఆ సవాలు బట్టి, ఆ కలహాలు బట్టి, ఆ గొడవలు బట్టి, అసలు వివాహం అవ్వకపోయి ఉంటే ఎంత బాగుండేది, నేను ఎంత ఎంజాయ్ చేస్తాను నా సింగిల్ లైఫ్, అసలు అకౌంటబిలిటీ లేదు, జవాబుదారీ లేదు, ఇప్పుడు ప్రతిదానికి ఒకరికి నేను సమాధానము చెప్పాలి అనే ఒక పెద్ద చింత అయిపోయిందండి. ఈరోజు వివాహ జీవితం అంటే దేవుని దృష్టి ఎలాగుండిందంటే, పరలోకపు అనుభూతి ఈ లోకంలో ఇవ్వాలనే ఈ వివాహం అనే వ్యవస్థ దేవుడు స్థాపించారు. కానీ మనము ఎలాగ చేసుకున్నామంటే అది ఒక కట్టుబడి లాగా, అదేదో కాంట్రాక్ట్ లాగా. అందుకని ఒక దైవజనులు అన్నారు, వివాహము ఒక కాంట్రాక్ట్ కాదు, కానీ ఇట్ ఈస్ అ కమిట్మెంట్. అంటే ప్రతిరోజు ఆ నిబద్ధత, నేను ఏ రీతిగా అయినా నా భర్తని సంతోషపెట్టాలి, నేను ఏ రీతిగా అయినా, ఎంత కష్టమైన, నష్టమైన, సమస్య అయినా, పోరాటమైనా, ఐ హ్యావ్ టు స్టాండ్ బై. చూడండి, నేటి కాలంలో ఇట్ హ్యాస్ బికమ్ ఎక్స్ట్రీమ్లీ ఈజీ. ఏంటి సులభమైనది ఏంటిది అని అంటే, నచ్చలేదు, నీ పద్ధతి నచ్చలేదు, నువ్వు నాతో మాట్లాడే తీరు నచ్చలేదు, నీ ప్రవర్తన నాకు నచ్చలేదు, నువ్వు నన్ను ఏ రీతిగా కించపరుస్తున్నావు అది నాకు నచ్చలేదు అని చెప్పి ఏం చేస్తున్నారు, విడాకులు ఇచ్చేస్తాను, నాకు అవసరం లేదు, ఐ డోంట్ వాంట్, ఐ కెన్ గెట్ అ బెటర్ పర్సన్ అని ఎన్ని వివాహాలు చేసుకుంటూ ఉంటారండి. ఇంకా మెరుగైన వారు, ఇంకా మంచివారు, ఇంకా మేలైన వారు నాకు దొరుకుతారేమో, ఇంకా బెటర్ అని ఎంతోమంది ఆ వివాహం అనే ఆ కమిట్మెంట్ని, దేవుడు ఏర్పరిచిన ఆ సంబంధాన్ని తెగగొట్టుకుంటున్నారు, తెంపేస్తున్నారు. ఎందుకు? బికాస్ దే ఆల్వేస్ థింక్ ద గ్రాస్ ఇస్ ఆల్వేస్ గ్రీనర్ ఆన్ ద అదర్ సైడ్. వారు చూడు ఎలా ఉన్నారు, వారితోటి వివాహం అయితే, అట్లాంటి వారితో వివాహం అయితే బాగుండని కట్టుకున్న భార్యని లేకపోతే కట్టుకున్న భర్తని విడిచిపెట్టి ఇంకెక్కడో ఆనందం దొరుకుతుందని. అది ఎంతో దుఃఖకరం, ఎంతో బాధాకరం. ఏంటిదంటే, వివాహము నిలబడట్లేదండి. ఎంతోమంది వివాహం అయిన వారు ఉన్నారు, కానీ చాలామంది సంతోషం లేదండి. చాలామంది కుటుంబాల్లో నిజమైన ఆనందము లేదు. దెర్ ఇస్ నో జాయ్, దెర్ ఇస్ నో థ్రిల్, దెర్ ఇస్ నో ఎక్సైట్మెంట్. ఆ ఆనందము కనపడట్లేదు. అలవాటు అయిపోయింది కదా, 10 సంవత్సరాలు అయిపోయింది, 5 సంవత్సరాలు అయింది. ఈ మధ్య కాలం అయితే 1 సంవత్సరం ఉండే బోర్ కొట్టేసిందండి వివాహం అంటే. ఇంతేనా వివాహం అంటే అని ఆలోచన వస్తుంది. అది అపవాది పెట్టే ఆలోచన. అపవాది చూడండి, ఎప్పుడు చూసినా ఏ రీతిగా దేవుడు ఏర్పరిచిన భర్తని, భార్యని విడగొట్టాలా అనే ప్రయత్నంలోనే ఉంటాడు. ఎందుకంటే గత వారాలు చెప్పిన రీతిగా ఒక కుటుంబం నిలబడింది అనుకోండి, ఆ
ఆ భార్య భర్త ఏక మనస్సుతో ఏకాత్మతో కలిసి జీవిస్తారో అక్కడ వారి నుండి వచ్చే సంతానము ఆశీర్వదించబడుతుంది. చూడండి, చాలామంది సింగిల్ మదర్, సింగిల్ ఫాదర్ చెప్పేది, నా జీవితం బట్టి, మేము విడిపోవడం బట్టి నా బిడ్డ జీవితము పాడైపోయింది, నా బిడ్డ జీవితం విచ్ఛిన్నం అయిపోయింది, వాడు తిరుగుబోతయ్యాడు, వాడు త్రాగుబోతయ్యాడు, వాడు వ్యభిచారి అయ్యాడు, నా కూతురు నా మాట వినట్లేదు అని ఎన్నో సింగిల్ మదర్స్ చెప్తుంటారు. ఎందుకంటే తండ్రి భయం లేదు, హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఈజ్ నాట్ దేర్. అక్కడ నిలబడాల్సిన శిరస్సు లేడు కాబట్టి కూతురు విచ్చలవిడిగా జీవిస్తూ ఎక్కడ పడితే అక్కడికి వెళ్తూ తల్లి భయము లేకుండా. అందుకనే తల్లి ఎంత ముఖ్యమో ఆ కుటుంబంలో తండ్రి ఎంత ముఖ్యమో, తండ్రి ఎంత ముఖ్యమో తల్లి అంత ముఖ్యము. ఇద్దరూ సమానంగా ప్రాముఖ్యమైన వారు. We think that if father is the mother is not that important. No, it's wrong. And if the mother is the father is not that important. No, ఇద్దరు కలిస్తేనే ఆ కుటుంబం నిలబడుతుందండి. ఒక కుటుంబము నిలబడాలంటే, ఒక బిడ్డల జీవితం కట్టబడాలంటే, బిడ్డల జీవితం కట్టబడినట్లయితే ఆ సమాజము మార్చబడుతుంది. ఆ సమాజము మారినట్లయితే రాష్ట్రం మార్చబడుతుంది. రాష్ట్రం మార్చబడినట్లయితే దేశం బాగుపడుతుంది. దేశం బాగుపడితే లోకం అంతా కూడా ఇట్ ఆల్ బాయిల్స్ డౌన్ టు వన్ థింగ్. ఒక్కదానికి వస్తుంది. ఏంటిదంటే మొట్టమొదటిగా కుటుంబం అనే వ్యవస్థ, ద ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఫ్యామిలీ. ఇజ్ ఇట్ రైట్? ఇజ్ ఇట్ స్టాండింగ్ స్ట్రాంగ్? ఇజ్ ఇట్ గుడ్? ఇక్కడ మరలాది ఎక్కడికి వస్తుంది అంటే భర్త భార్య మధ్యలో ప్రేమ, ఏక మనస్సు, ఏకాత్మ, ఏకదృష్టి, ఐక్యత వారిలో ఉన్నట్లయితే కుటుంబం నిలబడుతుంది. భర్తకి వేరే దృష్టి, భార్యకి వేరే దృష్టి, భర్తకి వేరే దర్శనము, భార్యకి వేరే దర్శనము. భర్త ఇది చేయాలని ఆలోచిస్తాడు, భార్యము తన సొంతం కోసం ఏదో చేయాలని చూస్తుంది. ఆ కుటుంబం ఎంతకాలం నిలబడలేదు. ఎందుకంటే విభేదాలు, మనస్పర్ధలు ఎన్నో పొడుచుకుంటూ వస్తూ ఉంటాయి. బికాస్ దే ఆర్ నాట్ ఇన్ వన్ థింగ్. భార్య ఒక విషయంలో ఉన్నట్లయితే దానికి సపోర్ట్ లాగా భార్య ఉండాలి. భార్య ఏమైనా చేయాలని అనుకున్నట్లయితే భర్త కూడా దానికి ఏకీభవించాలి. అక్కడ డివిజన్ వచ్చినట్లయితే అక్కడ సక్సెస్ ఉండదండి, అక్కడ సఫలత ఉండదు, అక్కడ ఆశీర్వాదం ఉండదు. ఈరోజు చాలామంది తన భర్త ద్వారా లేకపోతే భార్య ద్వారా వేధించబడుతున్నారు, బాధ పెట్టబడుతున్నారు. ఒకవేళ మీ భర్త కానివ్వండి, మీ భార్య కానివ్వండి బాధ పెడుతున్న పరిస్థితుల్లో మీరున్నారనుకోండి, ఈ 5 విషయాలు జ్ఞాపకం చేసుకోండి. ఈ 5 విషయాలు జ్ఞాపకం చేసుకోండి. మై వాయిస్ ఇస్ టూ లో అని కంప్లైంట్ చేస్తున్నారండి, దయచేసి చూడండి. కెన్ యూ ఇంక్రీజ్ మై వాల్యూమ్? క్షమించండి. లైవ్లో ఉన్న వారు దయచేసి మీరు చెప్పండి. ఇఫ్ మై వాయిస్ ఇస్ ఫైన్, లెట్ us know that it is fine. If it is not fine, let us know it is not fine. We are sorting out. ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ముందుకు వెళ్ళాలనేసి ఆశతో ఉన్నాము. సో సహకరించండి. ఎవ్రీబడి ఈస్ కంప్లైనింగ్ అబౌట్ వాయిస్ ప్రాబ్లమ్. ప్లీజ్ సార్ట్ ఇట్ అవుట్. ఇస్ ఇట్ సార్టెడ్? ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్. ఎస్, భర్త కానీ భార్య కానీ ఆ కుటుంబంలో చాలాసార్లు భర్తలు భార్యల్ని బాధ పెడుతుంటారు కదండి. భార్యలు ఏం తక్కువ కాదు, నేను కూడా బాధ పెట్టచ్చు అని బాధ పెడుతూ ఉంటారు. ఐ ఆమ్ నాట్ స్టాండింగ్ ఆన్ ఎనీ సైడ్, ఐఎమ్ బీయింగ్ వెరీ న్యూట్రల్. భర్తలు భార్యని ఎలాగ చూస్తుంటారంటే, షీఈ్ అన్ఇంపార్టెంట్, షీఈ్ అంటే అంత అవసరం లేదులే, తన నిర్ణయం అవసరం లేదులే, తను ఏం చెప్తే అది ఎందుకులే, నా తల్లి ఏం చెప్తుందో, నా తండ్రి ఏం చెప్తుందో, తన నిర్ణయం ఏముందిలే, నేను కట్టుకున్న పిల్లము, తను చెప్తే ఏంటి చెప్పకపోతే ఏంటి అని తను ఏదో తన వ్యక్తిత్వము లేకపోతే తన ఆన్సర్, తన జవాబు అక్కర్లేదన్నట్టు, షీఈ్ అన్ అన్ఇంపార్టెంట్ ఉమెన్ అన్నట్టు ట్రీట్ చేస్తుంటారు. భార్యలేమో భర్తని ఏదో రీతిగా బాధ, నువ్వు నాకు ఇది చేయలేదే, నాకు అది చేయలేదే, నువ్వు నన్ను ప్రేమించట్లేదే. చాలా మంది బాధ ఏంటి, నువ్వు నన్ను ప్రేమించట్లేదు, యు ఆర్ నాట్ లవింగ్ మీ ఇనఫ్ అని బాధ. ఈ రీతిగా ఏదో ఒకటి మన కుటుంబాల్లో చెలరేగుతూనే ఉంటుంది. ఆ పరిస్థితులు ఈ రీతిగా మనం రియాక్ట్ అవుతుంటాము. చాలామంది రైచియస్గా రెస్పాండ్ అవ్వరండి, నీతిగా రెస్పాండ్ అవ్వరు. ఏ రీతిగా రెస్పాండ్ అవుతారు తెలుసా? ఆవేశంతో రెస్పాండ్ అవుతారు. అవును చేస్తాను ఏంటంట అని ఆ రీతిగా రెస్పాండ్ చేస్తారు. అది భార్య అవనివ్వండి, భర్త అవనివ్వండి. దే డు నాట్ రైచియస్లీ రెస్పాండ్. యూ హ్యావ్ టు రైచియస్లీ రెస్పాండ్. మొట్టమొదటిగా మన ప్రతిస్పందనే చాలా నీతిగా, చాలా జాగ్రత్తగా, చాలా అనుకువతో ఉండాలంట.
రెండవది ఏంటిదంటే అలుగుతూ ఉంటారు. భర్తలు భార్యలు అలుగుతూ ఉంటారు. నన్ను అంత మాట అంటావా అని. నెలలేంటి, వారాలేంటి, భర్త భార్య ఇంట్లోనే ఉంటారు కానీ మాట్లాడుకుండా ఉంటారు. భర్త ఒక రూమ్, భార్య ఒక రూమ్. ఎంత తప్పండి అది. అపవాది మీ మధ్యలో శోధన తీసుకురాకుండానట్లు మీరు ఎక్కువ కాలము దూరంగా ఉండకండి అని ఆయన వాక్యము అంత స్పష్టంగా తెలియజేస్తుంది. కానీ భర్త ఒక సపరేట్ రూమ్, భార్య ఒక సపరేట్ రూమ్. అప్పుడే వచ్చింది వాళ్ళ మధ్యలో గ్యాప్. ఆ స్పేస్ అనేది, ఆ వాక్యూమ్ అనేది, ఆ ఖాళీ అనేది వచ్చేసింది. అలగటము భర్త భార్య. అందుకని దేవుని వాక్యం తెలియజేస్తుంది చాలా అద్భుతమైన మాట. సూర్యుడు అస్తమించక ముందే మీరంతా సమాధాన పడాలంట. అంటే యూ హ్యావ్ ఓన్లీ ఫ్యూ అవర్స్. ఒకవేళ నైట్ టైం మీరు కొట్లాడుకున్నారనుకోండి, గొడవ పడారనుకోండి, పడుకునే ముందు సమాధాన పడి మాట్లాడుకోవాల్సి ఉంటే మాట్లాడుకోనండి. కానీ పడుకునే ముందు మాత్రం ఆ కోపముతో, అలకతో, బాధతో, వేదంతో, నొప్పితో, క్షమించలేని హృదయంతో మాత్రం పడుకోకండి. మూడవది ఏ రీతిగా రియాక్ట్ అవుతారంటే దే విల్ రిజెక్ట్ ద హస్బెండ్ ఆర్ వైఫ్. ఇంకా నాకు నువ్వు వద్దు, వారికి ఏది ఇష్టం లేదో అదే చేసి చూపిస్తుంటారు. వారు ఏదైతే వద్దు అని అంటారో వారికి తెలుసు కదా, భర్తకి భార్యకి ఏది ఇష్టమో ఏది ఇష్టం లేదో. కావాలని వారి కోపాన్ని కనపరచడానికి భర్తకి లేకపోతే భార్యకి ఏది ఇష్టం లేదో కావాలని అది చేసి చూపిస్తుంటారు. ఎందుకు రెచ్చగొడుతూ ఉంటారు.